గుడివాడలో కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది ఓట్లు ఎవరికి నష్టం? గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వడ్డాది గోవిందరావు పోటీ చేయనున్నారు. స్థానిక వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజేష్ గత 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా వైసీపీ, టీడీపీలు మాత్రమే ప్రధాన పోటీదారులుగా ఉండగా కొన్ని చోట్ల కాంగ్రెస్ లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఒక స్థాయి ఓట్లను చీల్చగలిగితే గెలుపోటములు తిరగబడే అవకాశం ఉంది. ఒక ప్రధాన కులం ఓట్లను వడ్డాది చీల్చితే గుడివాడలోనూ అదే జరుగుతుంది. గెలుపు ఓటములు సంగతిలా ఉన్నా నేను ప్రచారంలో ముందుంటానని తనకున్న పరిచయస్తులందరినీ వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతున్నారు. 2 రోజుల క్రితం గుడివాడ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నొగలాపు వెంకటేశ్వరరావును కలిసి మద్దతు కోరగా ఆయన సరేనన్నారు. ఇప్పుడు గుడివాడ హోల్సేల్ పండ్ల వర్తక ఫ్రూట్స్ హ్యాకర్స్ సంఘం మద్దతు కోరుతూ సంఘం నాయకులను కలిశారు. సంఘ సభ్యుడైన వడ్డాది పూర్తి మద్దతునిస్తామని సంఘ అధ్యక్షుడు సాయన గాంధీ అన్నారు. పేద వర్గాలకు సాయం అందించే వడ్డాది రాజేష్ లాంటి వ్యక్తులను గెలిపించుకుంటే పేదలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. అయితే చేప కింద నీరులా ప్రచారం చేసుకుంటున్న వడ్డాది రాజేష్ చీల్చనున్న ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎవరి గెలుపుపైన నామమాత్రపు మెజారిటీలో ఉండే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చీల్చబోయే ఓట్లు గెలుపును తారుమారు చేస్తుంది అనడంలో అనుమానం లేదు. ఎన్నికలొచ్చే నాటికి ఒక కమ్యూనిటీ ఓట్లను 4-5 వేలు చీల్చగలిగిన ఫలితం మారిపోతుంది. గత ఎన్నికల్లో వైసీపీకి పడిన ఈ కమ్యూనిటీ ఓట్లు ఈసారి వైసీపీకి గండి కొడతాయా, లేక ప్రస్తుతం జనసేన ఓట్లుగా భావించబడుతున్న ఈ ఓట్లు కూటమి అభ్యర్థికి నష్టం కలిగిస్తాయా అని ఆలోచిస్తున్నారు స్థానిక విశ్లేషకులు. చూడాలి, ఎన్నికల సమయానికి ఎవరితోనైనా రాజీ పడతారో లేక గెలిచే అభ్యర్థికి గండి కొడతారో వేచి చూడాలి.